5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అంతా రెడీ అయింది. రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. పశ్చిమ బెంగాల్లో కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్షించింది కేంద్ర హోంశాఖ. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేసింది ఈసీ. అటు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై టీఎంసీ, బీజేపీ పార్టీలు ధీమాగా ఉన్నాయి. దేశంలోని 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అంతా సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్ల కౌంటింగ్ చేపట్టనున్నారు అధికారులు. పశ్చిమ బెంగాల్లో కౌంటింగ్ ఏర్పాట్లపై ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష నిర్వహించింది కేంద్ర హోంశాఖ. ఎలాంటి హింస చెలరేగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. బెంగాల్లో మొత్తం 294 సీట్లుండగా ఫస్ట్ ఫేజ్ లో 152 సీట్లకు, సెకండ్ ఫేజ్ లో 142 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ మిశ్రమ ఫలితాలను ప్రకటించాయి. కొన్ని సర్వే సంస్థలు టీఎంసీకి చేకొడితే మరికొన్ని సంస్థలు బీజేపీ అధికారంలోకి రాబోతుందని అంచనా వేశాయి. దీంతో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల టైంలో 2 పార్టీలు హోరాహోరీగా తలపడగా కౌంటింగ్ సమయంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉంది. బెంగాల్లో కౌంటింగ్ సందర్భంగా 11 జిల్లాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉన్నట్లు గుర్తించింది ఈసీ. ఆ జిల్లాల్లోని అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. ముర్షిదాబాద్, నార్త్, సౌత్ 24 పరగనాల జిల్లాల్లో సెక్యూరిటీ పెంచారు. అలాగే కూచ్ బెహార్, మాల్దా, నాడియా, బీర్భూమ్, వెస్ట్ మేదినీపూర్, హుగ్లీ సహా పలు జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది కేంద్ర హోంశాఖ. మొత్తం 75,000 పారామిలిటరీ బలగాలను మోహరించినట్లు తెలిపింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పశ్చిమ బెంగాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. 2011 ఎన్నికల టైంలో కౌంటింగ్ సందర్భంగా 25 మంది మరణించారు. అలాగే 2011లో 30 మంది మృతి చెందగా 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈసారి ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు అధికారులు. సీఎం మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్ నియోజకవర్గంలో హైటెన్షన్ నెలకొంది. కౌంటింగ్ కేంద్రంలోకి బీజేపీ జెండాలున్న 2 వాహనాలు వెళ్లాయని ఆందోళనకు దిగారు టీఎంసీ నేతలు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల ప్రాంగణంలోకి బీజేపీ జెండాలున్న వాహనాలను ఎలా అనుమతించారంటూ నిరసన తెలిపారు. భవానీపూర్లో టీఎంసీ చీఫ్ సీఎం మమతపై బీజేపీ నుంచి సువేందు అధికారి పోటీలో ఉన్నారు. देखा आपने 8099 उन्होंने कहा गाड़ी निकल गया। मैं वहाँ चेक करने गया कि गाड़ी निकल गया पीछे के रास्ते से। अभी आपके सामने गाड़ी आया 8099 हाउ पॉसिबल कैसे? అసెంబ్లీ ఓట్ల లెక్కింపులో కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులనే ఈసీ నియమిస్తుందని ఆరోపించారు టీఎంసీ చీఫ్ సీఎం మమతా బెనర్జీ. కౌంటింగ్లో అవకతవకలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా 200కు పైగా ఎమ్మెల్యే సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్లో మొత్తం 294 సీట్లుండగా 148 స్థానాల్లో గెలిచిన వారికే అధికారం దక్కనుంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా నేతృత్వంలోని టీఎంసీ పార్టీ 215 సీట్లలో గెలిచి అధికారం నిలబెట్టుకుంది. ఆ ఎలక్షన్స్ లో బీజేపీ 77, కాంగ్రెస్ 1 స్థానంలో గెలుపొందాయి. 2021 ఎన్నికల్లో మొత్తం 85.2% పోలింగ్ నమోదైంది. దీనిలో టీఎంసీకి 48.5%, బీజేపీకి 38.4% ఓట్ షేర్ వచ్చింది. ఈసారి 2 విడతల్లోనూ 92% పోలింగ్ జరిగింది. దీంతో పెరిగిన పోలింగ్ శాతం తమకే కలిసొస్తుందని టీఎంసీ, బీజేపీ ధీమాగా ఉన్నాయి.